అందరికీ నమస్కారం। ఇక్కడ మీరు చూస్తున్నది NH 167 BG ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని కావలి నుండి జలదంకి, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు నూతనంగా విస్తరిస్తున్న జాతీయ రహదారి। దీనిని 2 ప్యాకేజీలుగా విభజించి మొదటి ప్యాకేజీలో భాగంగా కావలి నుండి దుత్తలూరు వరకు, రెండవ ప్యాకేజీలో భాగంగా దుత్తలూరు నుండి సీతారాంపురం వరకు నిర్మిస్తున్నారు। దానిలో భాగంగా దుత్తలూరు నుంచి సీతారాంపురం వరకు ఇప్పుడు మనం చూద్దాము। ఈ కనపడేదైతే దుత్తలూరు జంక్షను। ఇక్కడైతే ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నారు। సీతారాంపురం ఉదయగిరి నుంచి కావలి వెళ్లే వాళ్ళైతేనేమో డైరెక్ట్గా ఆ బ్రిడ్జి మీద నుంచే వెళ్ళిపోవచ్చు। ఇటు కనిగిరి, పామూరు, బద్వేలు వెళ్లే వాళ్ళైతేనేమో బ్రిడ్జి కింద నుంచి హైవేలో డైరెక్ట్గా వెళ్ళొచ్చు। ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా వేగంగా నిర్మిస్తున్నారు। అతి తొందరలోనే పూర్తి అయిపోతుంది। దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది। ఇక్కడ నుంచి కొంచెం ముందరికెళ్తూ మళ్ళీ మాట్లాడుకుందాం। ఈ దుత్తలూరు సెంటర్లో అయితే ఉదయగిరి నుంచి వచ్చేటప్పుడు పాల కేంద్రం ఒకటి ఉంటుంది। ఆ పాల కేంద్రం దగ్గర మొదలు పెట్టుకొని ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు। ఇది మొత్తము పూర్తి అయిపోతే ఈ దుత్తలూరు సెంటర్ మాత్రం బాగా డెవలప్ అవుతుంది। దుత్తలూరు నుండి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు గతంలో అయితే ఇది సింగిల్ రోడ్డుగా ఉండేది। ఇప్పుడు దీనిని 10 మీటర్ల బీటీ రోడ్డుగా విస్తరిస్తున్నారు। ఇప్పుడు మనమున్న చోట అయితే అంతకుముందు బాగా డౌన్లో ఉండేది, ఇప్పుడైతే దాన్ని బ్రిడ్జి నిర్మించి లెవెల్గా చేశారు। చూస్తే మనకు అర్థమవుతుంది। అంతకుముందు ఇక్కడ వాగుండేది, కొంచెం పెద్ద వాగే ఉండేది। ఇప్పుడైతే బ్రిడ్జి నిర్మించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుంది। మధ్య మధ్యలో అక్కడక్కడ బ్రిడ్జీలు తప్ప మిగతా రోడ్డు అంతా కూడా పూర్తిగా పూర్తి అయిపోయింది। ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు అయితే సాగించవచ్చు। బ్రిడ్జీలు ఉన్న చోట కొద్దిగా చూసుకొని వెళ్తే సరిపోతుంది। ఇప్పుడు మనం ఉన్నదైతే సోమలరేగడికి కొంచెం యువతల పక్కన, ఇక్కడైతే హైవే పక్కన కొంత ఖాళీ స్థలం లాగా వదిలిపెట్టేసి అక్కడ కూడా తార్ రోడ్ వేశారు। మరి ఇక్కడ రెస్ట్ రూములు కడతారు లేకపోతే ఒక బస్ షెల్టర్ కడతారు నాకైతే ఐడియా లేదు। ఇక్కడైతే కొంత విశాలంగా ఏర్పాటు చేశారు। ఇక్కడ నుంచి ముందరకెళ్తే ఈ కనిపిస్తూ ఉంది కదా, ఇది సోమలరేగడికి వెళ్లే దారి। ఆ ఆర్చిలో నుంచి సోమలరేగడ గ్రామంలోకి వెళ్తారు। ఇక్కడైతే అంతకుముందు లో లెవెల్ చెప్టా ఒకటి ఉండేది, ఈ పక్కనే బస్ షెల్టర్ ఉండేది। ఇప్పుడైతే ఇక్కడ మొత్తము కూడా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించారు। ఇక్కడైతే పెద్ద వాగు వచ్చేది, ఈ పక్కన పంట పొలాలతో చాలా బాగుంటుంది చూడటానికి। దుత్తలూరు నుండి సోమలరేగడ దాటుకొని ఉదయగిరి వస్తుంటే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కెనాల్ వస్తుంది। ఇప్పుడు మనం ఉన్నదైతే అక్కడే, ఇక్కడ ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నారు। ప్రస్తుతానికైతే డైవర్షన్ ఇచ్చారు, బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది। ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ। ఇంకెక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే దాసరపల్లి, తర్వాత ఉదయగిరి దగ్గరికి వెళ్ళొచ్చు। దుత్తలూరు నుండి సీతారాంపురం వరకు మధ్యలో మొత్తము కూడా 3 చోట్ల బైపాసులు వస్తాయి। ఉదయగిరిలో ఒక చోట, తర్వాత కొర్రపల్లి దగ్గర ఒక బైపాసు, ఆ తర్వాత సింగారెడ్డిపల్లి దగ్గర ఒక బైపాసు, మొత్తం 3 చోట్ల బైపాసుల్ని నిర్మిస్తారు। బసినేపల్లి దగ్గరేమో ఒక టోల్ ప్లాజాని నిర్మిస్తున్నారు। ఇదైతే సోమలరేగడి నుంచి ఉదయగిరి వరకు వెళ్తున్న రోడ్డు చూశారు కదా, దాదాపుగా పూర్తయిపోయింది। బ్రిడ్జిల నిర్మాణం కూడా పూర్తయిపోయి ప్రయాణానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు। ఇప్పుడు మనమైతే ఉదయగిరికి మొదట్లో ఉన్న కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము। ఇక్కడి నుంచే బైపాస్ మొదలవుతుంది। ఇటు వెళ్తేనేమో ఉదయగిరి ఊర్లోకి వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళిపోతేనేమో సీతారాంపురం వైపుగా బైపాస్లో వెళ్ళొచ్చు। ఇది మొత్తము పూర్తయిపోయి అందుబాటులోకి వస్తే నెల్లూరు, కావలి, సింగరాయకొండ ఈ ప్రాంతాల్లోని వారు పోరుమామిళ్ళ, మైదుకూరు, గిద్దలూరు, నంద్యాల, కర్నూలు ఈ ప్రాంతాలకి ప్రయాణించడానికి చాలా సులువుగా ఉంటుంది। అలాగే రామాయపట్నం పోర్టు కావలి దగ్గర నిర్మిస్తున్నారు। ఆ పోర్టు ఆధారిత సరుకులు రవాణా చేయడానికి కూడా ఈ హైవే చాలా ఉపయోగకరంగా ఉంటుంది। ఈ కనపడేదైతే ఉదయగిరిలో గండిపాలెం దగ్గర నిర్మిస్తున్న బైపాసు। ఇక్కడి నుంచే
ఒక పక్కకి వెళ్తే గండిపాలెం రోడ్డు, ఇంకొక పక్కకేమో ఉదయగిరి ఊర్లోకి వెళ్ళొచ్చు. ఆ చక్కంగా వెళ్తేనేమో సీతారాంపురం వైపు. ఇప్పుడు వెనకాల మనం వచ్చిందేమో దుత్తలూరు నుంచి. ఇక్కడైతే ప్రస్తుతానికి అవతల యువతల పూర్తయిపోయింది. ఆ మధ్యలో కొద్దిగా వర్క్ జరుగుతూ ఉన్నది. ఈ బైపాసులు దాటే ప్రతి చోట కూడా కొంత దూరం డివైడర్ లాగా నిర్మిస్తున్నారనుకుంటా. అందుకే కొంచెం పెద్ద హైవేగా వేసి మధ్యలో డివైడర్ పోయడానికి కొంచెం ఖాళీ ప్లేస్ని వదిలిపెట్టారు. ఈ కనపడుతూ ఉంది కదా, ఇక్కడ డివైడర్ నిర్మిస్తారు. ఇంకా అవతలకి వెళ్ళేసి ఉదయగిరిలో ఈ బైపాసు ఎండ్ అయ్యే ప్రాంతం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉదయగిరి ఊర్లో నుంచి సీతారాంపురం వైపు వెళ్లే చోట ఈ బైపాసు ముగిసే ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ బైపాసు ముగిసే చోట అట్లాగే బైపాస్లోకి ఎంటర్ అయ్యే చోట ప్రతి చోట కూడా చాలా విశాలంగా నిర్మిస్తున్నారు. డివైడర్ల కోసం కానివ్వండి, అట్లాగే ఊర్లోకి వెళ్లే రోడ్లు కానివ్వండి, చాలా నీట్గా నిర్మిస్తున్నారు. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత విశాలంగా ఉందో. ఇది మొత్తము కూడా పూర్తయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే దాదాపుగా పనులు చివరి దశలోకి వచ్చినాయి. ఉదయగిరి దాటిన తర్వాత కుర్రపల్లి వరకు అయితే ఈ రోడ్డు అయితే పూర్తిగా అయిపోయింది. మధ్యలో అక్కడక్కడ అటవీ ప్రాంతాల్లో నుంచి వచ్చే నీళ్లు పోవటానికి సైడు డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. అవి తప్పించేసి రోడ్డు మొత్తం పూర్తయిపోయింది. ఈ ప్రాజెక్ట్ అయితే నెల్లూరు జిల్లాలోని కావలి నుండి మొదలయ్యి నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం దగ్గర కంప్లీట్ అయిపోతుంది. ఇది కావలి దగ్గరేమో NH-16 కోలకత్తా చెన్నై జాతీయ రహదారికి అనుసంధానంగా, అలాగే దుత్తలూరు దగ్గర NH-565 నకిరేకల్లు ఏర్పేడు హైవేని దాటుకొని సీతారాంపురం దగ్గర NH-167B సింగరాయకొండ మైదుకూరు హైవేకి కనెక్టివిటీగా ఈ హైవే నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ మార్గంలో 3 చోట్ల బైపాస్ అని చెప్పుకున్నాం కదా. ఇందాక చూసిందేమో ఉదయగిరి దగ్గర నిర్మిస్తున్న బైపాసు, ఇదేమో కుర్రపల్లి దగ్గర నిర్మించిన బైపాసు. ఆ కనపడేది కుర్రపల్లి గ్రామము, ఇది బైపాసు. ఇటు వెళ్తే ఉదయగిరి, ఇటువైపుకి వెళ్తేనేమో బసినేపల్లి సీతారాంపురం వైపుకి వెళ్ళొచ్చు. కుర్రపల్లి బైపాస్ దాటగానే కాశీనాయనికి వెళ్లే మధ్యలో ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగు మీద బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇక్కడైతే కొంచెం పెద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. గతంలో ఒక బ్రిడ్జి ఉంది, దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో వేగంగానే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉదయగిరి నుండి సీతారాంపురం వెళ్లే మార్గంలో బసినేనిపల్లికి కొద్దిగా యువతల టోల్ ప్లాజాని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడే టోల్ ప్లాజా వస్తుంది. నిర్మాణ పనులు కూడా ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. ఇది దాటగానే బసినేపల్లి గ్రామం వస్తుంది. ఇంకా వెనకాలైతేనేమో ఉదయగిరి దుత్తలూరు నుండి సీతారాంపురం మధ్యలో ఈ బసినేనిపల్లి దగ్గర మాత్రమే టోల్ ప్లాజా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడైతే అంతకుముందు ఒక పెద్ద మూల మలుపు ఉండేది. ఈ మలుపు తిరుక్కొని అట్లా వెళ్లాల్సి వచ్చేది. ఈ హైవే నిర్మించడం వల్ల ఏంటంటే ఈ రోడ్డు అయితే కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే అవతల పక్కన మర్రిఓట్ల రిజర్వాయర్ ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద వాగు కూడా వస్తుంది. దాని మీద అయితే అంతకుముందు లో లెవెల్ చెప్తా ఉండేది. ఈ హైవే నిర్మాణం వలన అక్కడ పెద్ద బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దానివల్ల ఈ మార్గంలో వర్షాకాలంలో కూడా రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది దాటుకొని కొంచెం ముందరకెళ్తే రంగనాయుడుపల్లి, పోలంగారిపల్లి అట్లా సీతారాంపురం వైపుకి వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే ఇక్కడ నిర్మిస్తున్న బ్రిడ్జి. దుత్తలూరు నుండి సీతారాంపురం వరకు మొత్తము ఈ మార్గంలో 3 బైపాసులు నిర్మిస్తారని చెప్పుకున్నాం కదా. వాటిలో ఉదయగిరి, కుర్రపల్లి బైపాసులు ఇందాక చూసాం. ఇప్పుడు మనమున్నదైతే 3వ బైపాసు. ఇది కొంచెం పెద్దదే అండి. ఇక్కడి నుంచి సింగల్ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు గుండా వెళ్తే నాంచారమ్మపల్లి, సింగారెడ్డిపల్లి, సంగసానిపల్లి దాటుకొని సీతారాంపురం రోడ్లో ఈ హైవేలోకి కలుపుతారు. ఇప్పుడు మనమైతే ఈ హైవే గుండా కొంచెం ముందరకెళ్ళి చూద్దాము
ఈ బైపాస్ అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది. అన్ని వెహికల్స్ కూడా ఈ బైపాస్ లో నుంచే వెళుతున్నాయి. ఏవైనా ఊర్లోకి పోవాలంటే మాత్రమే ఊర్లోకి వెళ్తున్నాయి. ఈ మధ్యలో ఒక్క చోట మాత్రము బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అది కూడా దాదాపుగా పూర్తి అయిపోవచ్చింది. పక్కన డైవర్షన్ ఇచ్చారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదే ఈ సంగసానిపల్లిలో నుంచి బైపాస్ కి ఎంటర్ అయ్యే ప్రదేశము. ఇక్కడి నుంచి ఎంత 1 కిలోమీటర్ వెళ్తే సీతారాంపురం దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ కనపడే టర్నింగ్ ఉంది కదా, అట్నుంచి కొంచెం ముందరకెళ్తే సీతారాంపురం వస్తుంది. ఇంకా సీతారాంపురం దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని ముగించేద్దాం. ఇప్పుడు మనం ఉన్నదైతే సీతారాంపురం ఎంట్రన్స్ దగ్గర కాలేజీకి సమీపంలో ఉన్నాము. కొంచెం ముందరకెళ్తే ఈ హైవే పూర్తయిపోతుంది. అక్కడి నుంచి 167Bకి ఈ హైవేని కనెక్టివిటీ చేస్తారు. యువతల పక్కకి వెళ్తేనేమో పోరుమామిళ్ళ, అటు వెళ్తేనేమో సిఎస్పురము. సిఎస్పురం నుంచి పోరుమామిళ్ళ వచ్చే NH 167Bని సీతారాంపురం దగ్గర బైపాస్ ఇచ్చారు. అది కూడా తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.